రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ సంబంధిత రవాణా, పోలీస్, ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు, యువతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని అన్నారు. ఈ మధ్య కాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, దానికి వాహన చోదకులు రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కారణమని తెలిపారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తదితరాలు కూడా ఒక కారణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, చట్టాలు చేసి అమలు చేస్తున్నప్పటికీ డ్రైవింగ్లో నిర్లక్ష్యం వలన ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈరోజు ఇది మంత్ లాంగ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్లో వాలిడిక్టరీ ఫంక్షన్ ఇక్కడ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో చేశాము. ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా చాలా పంట వాతావరణంలో అందరూ స్కూల్ పిల్లలు, ఆటో డ్రైవర్స్, పేరెంట్స్, టీచర్స్, ఆఫీషియల్స్, పోలీస్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ తరఫున అందరూ కలిసి మనం ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకువెళ్ళాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అందరూ వాటాదారులు బాధ్యత ఏమేమి ఉన్నాయి, పిల్లల నుంచి అంతే ప్రతి ఒక్కరు ఒక చిన్న సైకిల్ యూజ్ చేసిన వాళ్ళు పిల్లలు కూడా ఒక డ్రైవర్ అన్నమాట. ఆ టైం నుంచి మొత్తం లైఫ్ టైంలో ఈ రోడ్ సేఫ్టీ గురించి ఏమేమి చేయాలి, ప్రభుత్వం తరఫున ఏమేమి చేస్తున్నాము, ఎలా మనం బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేసి అంత ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము, గౌరవనీయులు సీఎం గారు ఆధారంలో ఈ పాట్ హోల్ ఫ్రీ రోడ్ క్యాంపెయిన్ కానీ, అభివృద్ధి కోసం నేషనల్ హైవే, స్టేట్ హైవే, ఇంకా రోడ్స్ ఎలా నడుస్తున్నాయి, మరియు అది కాకుండా సేఫ్టీ గురించి అడ్మినిస్ట్రేషన్ తరఫున, గవర్నమెంట్ తరఫున, అన్ని స్టేక్ హోల్డర్స్ తరఫున, పిల్లల నుంచి టీచర్స్ వరకు అందరి తరఫున ఏమేమి చేస్తున్నాము, గతం నెలలో ఏమేమి చేశాము, ఇది అందరితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మనం ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఎస్ఏ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మనం ట్రాన్స్పోర్టర్స్కి మరియు ఇంకా ఆటో వాళ్ళకి హెల్మెట్ ఇవ్వడం ఎంత చేసి మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాము. మరియు అందరితో ఒక రిక్వెస్ట్, చూసిన వాళ్ళతో కూడా రోడ్ సేఫ్టీ ఒక చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇది మన ఫ్యామిలీలో మన తెలిసిన వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయితే ఆ గ్రావిటీ మనకి తెలుస్తుంది. బట్ అది లేనప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సెన్సిటివ్గా ఇది తీసుకోవాలి. థ్యాంక్ యూ. రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ 30 రోజుల్లో చేసిన కార్యక్రమాల మీద సమీక్ష చేయటం జరిగింది. అలాగే ప్రతి స్కూల్లో, కాలేజీలో, ముఖ్యంగా టీటీడీ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కళాశాలల్లో నిర్వహించిన ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్లో రహదారి భద్రతపై ఉన్న అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాటిలో విజేతలైన విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ శుభం బన్సాల్ గారు అందరికీ మెమెంటోలు అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అందరూ విచ్చేసి రహదారి భద్రత మీద తమ సందేశాన్ని అందజేశారు. ఈ యొక్క రహదారి భద్రత అనేది దీనికి ఎప్పుడూ లేదు మనకు ముగింపు. ఎందుకంటే ఇది ఒక నిరంతర కార్యక్రమం. ప్రతినిత్యము డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి చేస్తేనే మనం ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి తిరుపతి పట్టణంలో ఎక్కువగా, జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటినంతా కూడా ఎంతో విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఇటువంటి అధ్యయనం చేయడానికి కూడా మనకు అధికారులు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనకి ఎక్కడైతే ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అక్కడే ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే అతివేగం, నిర్లక్ష్య వైఖరి, ఇంకోటి అంటే నిద్ర లేకపోవటం. చాలా దూరం నుంచి ఈ యొక్క తీర్థయాత్రలకు, ప్రయాణాలకు ఇక్కడ రావడం జరుగుతుంది. అటువంటి ప్రయాణాలకు వచ్చినప్పుడు నిర్దిష్ట సమయంలోనే వాళ్ళు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలనే ఒక సంకల్పంతో వారు చేసే ప్రయాణానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో కానీ తిరుపతిలో వచ్చినప్పుడు ఆ డ్రైవర్ నిద్రపోవడానికి కూడా సరైన సమయం లేకపోవటమే ఇదంతా కూడా కారణం అని చెప్పేసి డ్రైవర్ని తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా నిద్ర అవర్స్ అంటే 8 గంటలు నిద్రపోయేటట్టు చూసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను.
రహదారి ప్రమాదాల నివారణలో మనం అందరం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ అట్లాగే సిటిజన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నిత్యము రోడ్ యూజరే కాబట్టి రోడ్ యూజర్లో ప్రతి ఒక్కరు డ్రైవరే కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని రహదారి భద్రత అవగాహన పెంచుకొని తద్వారా ప్రమాదాల నివారణకి మన వంతు పాత్రను పోషిద్దామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.